శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఈరోజు జూన్ 28వ తారీఖు శనివారం. ఈరోజు మరి తిథి వార నక్షత్ర యోగ కరణాలతో పాటుగా ఇతర శుభ విశేషాలను కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని అయితే చేద్దాం. ఈరోజు మరి తదియ ఉదయం 9:53 వరకు ఉంటుంది. తదనంతరం చవితి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ పుష్యమి నక్షత్రం ఉదయం 6:36 వరకు ఉంటుంది. తదనంతరం ఆశ్లేష. ఇక ఈరోజు ఇతర విశిష్టతలోకి వస్తే, శుభగడియ అంశాలకు వస్తే, అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:53 వరకు ఉంటుంది. 11:53 మొదలై 12:45 వరకు ఉంటుంది. అమృత గడియలు తెల్లవారుజామున 4:58 నుంచి 6:34 వరకు ఉదయం ఉంటాయి. అంటే తెల్లవారితే 29వ తారీఖు వరకు అని అర్థం. ఇక విజయ ముహూర్తం వచ్చేప్పటికి మధ్యాహ్నం 2:30 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు ఉంటాయి. వర్జం రాత్రి 7:23 నుంచి రాత్రి 8:58 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:48 ప్రారంభమై ఉదయం 7:32 వరకు కొనసాగుతుంది. రాహుకాలం ఉదయం 9:03 ప్రారంభమై 10:40 ముగియనుంది. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికీ వారాహి నవరాత్రులు అనేవి ప్రారంభమయ్యాయని మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు వారాహి నవరాత్రుల్లో 3వ రోజు స్వప్న వారాహిగా కొందరు, వైష్ణవీదేవిగా కొందరు ఈరోజు వారాహిదేవిని పూజించడం అనేది కూడా జరుగుతుంది. ఇక ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా వారాహిదేవికి సంబంధించిన పూజల్లో ఆశ్లేష నక్షత్రం శనివారంతో కూడి ఉంది కాబట్టి స్వప్న వారాహి వైష్ణవీదేవిగా కాకుండా నాగవారాహిదేవిగా కూడా ఈరోజు అందరూ కూడా పూజించు. లేదా ఎవరైనా సరే సర్పశాంతికి సంబంధించిన పూజలు చేసుకోవాలి అంటే రాహుకేతు పూజ అనుకోండి. ఇలా ఏదైనా సరే మనం సర్పశాంతి కోసం చేసే ప్రయత్నాలు ఏవైనా ఉంటే కనుక వాటిని ఈరోజు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. సత్ఫలితాలు ఇస్తాయి అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక ఇప్పుడు మరి ఏ రాశులకి ఎలాంటి తారాబలం ఉంది అనేది మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి పుష్యమి నక్షత్రం ఉదయం 6:36 వరకే ఉంటుంది కనుక మేషరాశిలో మరి 6:36 వరకు అశ్విని నక్షత్రం, కృత్తికా నక్షత్రం వారికి బాగుంటుంది. తదనంతరం భరణి నక్షత్రానికి బాగుంటుంది. వృషభ రాశిలోకి వస్తే కనుక మోసర నక్షత్రం, కృత్తికా నక్షత్రం వారికి 6:36 వరకు బాగుంటుంది. తర్వాత రోహిణి నక్షత్రం వారికి బాగుంటుంది. మిథున రాశికి పునర్వసు నక్షత్రం అట్లని ఏదైతే మొగసిర నక్షత్రం ఉన్నాయో వారికి 6:36 వరకు, తదనంతరం ఆరుద్ర నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. కర్కటక రాశి వారికి పునర్వసు 4వ పాదం, ఆశ్లేష నక్షత్రాల వారికి 6:36 బాగుంటుంది. తదనంతరం పుష్యమి నక్షత్రానికి
అనుకూలకంగా ఉంటుంది. సింహరాశి మఖా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 6:36 వరకు తారాబలం, పుబ్బ నక్షత్రం వారికి తర్వాత తారాబలం అనుకూలకంగా ఉంటుంది. కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు మరి హస్త నక్షత్రం వారికి 6:36 అనంతరం బాగుంటుంది. ఆలోపు మిగతా చిత్త ఉత్తర నక్షత్రాల వారికి బాగుంటుంది. తులారాశి వారికి విశాఖ నక్షత్రం, చిత్త నక్షత్రం వారికి 6:36 బాగుంటుంది. తదనంతరం స్వాతి నక్షత్రానికి అనుకూలకంగా ఉంటుంది. వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం, విశాఖ నక్షత్రం వారికి 6:36 వరకు అనుకూలం. ఆ తర్వాత అనురాధ నక్షత్రానికి అనుకూలకంగా ఉంటుంది. ధనుర్రాశి వారికి మూల నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 6:36 తదనంతరం పూర్వాషాఢ నక్షత్రానికి అనుకూలకంగా ఉంటుంది. మకర రాశికి ఉదయం 6:36 మరి శ్రవణ నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. మిగతా 2 నక్షత్రాలకి 6:36 అనుకూలకంగా ఉంటుంది. కుంభరాశి ధనిష్ట, పూర్వభద్ర నక్షత్రాల వారికి 6:36 బాగుంటుంది. తదనంతరం శతభిష నక్షత్రం వారికి బాగుంటుంది. మీనరాశి రేవతి నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రాల వారికి 6:36 అనుకూలకంగా ఉంటుంది. తదనంతరం ఉత్తరభద్ర నక్షత్రం వారికి అనుకూలకంగా ఉంటుంది. ఇక ఈరోజు మనం ఏదైనా సరే చేసుకోవాల్సిన పూజల్లోకి కనుక వచ్చినట్టయితే కనుక ఎవరైనా సరే వాళ్ళింటో మీరు విష్ణు భక్తులైతే వెంకటేశ్వర స్వామికి, శివ భక్తులైతే కనుక శివుడికి నువ్వుల ఉండలు 3 నివేదన చేయటం మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. అలాగే చదువుకోగలిగిన వాళ్ళు ఈరోజు మరి స్వప్న వారాహి మంత్రం అనేది ఏదైతే ఉంటుందో అది ఓం గ్లౌం నాగవారాహి ఉత్తరాజాయ ఫట్ సర్వ దోష నివారణాయ స్వాహ. ఓం ఓం గ్లౌం నాగవారాహి ఉత్తరాజాయ ఫట్ సర్వదోషాయ నివారణాయ ఫట్, ఇది లేదా స్వాహ, ఇది చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. అలాగే ఈరోజు మరి పూజలతో సంబంధం లేకుండా ఎవరైనా సరే వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా నీలి పౌడర్ అంటాం కదా, మనం బట్టలు ఉతకడానికి వాడేది ఉంటుంది కదా, జస్ట్ అలా ఒక చిటికెడు నీలి పౌడర్ వేసి స్నానం చేయడం వల్ల కూడా ఈరోజు మరి ఏదైనా సరే మనకి గ్రహాచారంలో ఉండే దోషాలు ఏమైనా ఉంటే కనుక అవి తొలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.